ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇందులో నేను అమ్మవారి తాళి తీసి తులసి మెడలో కట్టిన మొత్తం ఫుటేజ్ ఉంది. చాలా ఇంకేమన్నా కావాలా? సిద్ధు ఆగు. ఏంటి అమ్మవారి తాళి తీసింది నువ్వా? తీసిందే కాక దాన్ని ఆ తులసి మెళ్ళలో కట్టావా? అవును, నేనే తీశాను, నేనే తన మెడలో కట్టాను. ఏంటి ఇప్పుడు? ఏంటి సిద్ధు, ఆట పట్టేస్తున్నావా? నీ వెంట పడుతున్నానని నీకు బాగా అలసైపోయాను కదా నేను. అమ్మవారి తాళి నువ్వెందుకు తీస్తావు? ఒకవేళ తీసినా వెళ్ళి ఆ తులసి మెడలో ఎందుకు కడతావు? ఒకవేళ కట్టినా అలా దొంగతనంగా ఎందుకు కడతావు? సిద్ధు 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 సిద్ధు, నువ్వు చెప్పింది అబద్ధమే కదా? నువ్వు చెప్పిందంతా అబద్ధమేనని నన్ను ఏడిపించడానికి ఇలా చెప్పావని నా మీద ఒట్టేసి చెప్పు సిద్ధు. చెప్పు సిద్ధు, నా మీద ఒట్టేసి చెప్పు. చెప్పు సిద్ధు. సరే, నేను చెప్పింది అబద్ధం. కాదు, నిజం. అంటే ఆ అమ్మవారి తాళి ఆ తులసి మెడలో ఉందా? చూస్తూ ఉండు, ఇప్పుడే ఈ విషయం అందరికీ చెప్పేస్తాను. కనిష్క, కనిష్క ఆగు. నువ్వు చేసిన బాగోతం మొత్తం అందరికీ చెప్పేదాకా నేను ఆగను. ఒకసారి నేను చెప్పేది విను కనిష్క. కనిష్క, నేను చెప్పేది విను. ఆగు కనిష్క. కనిష్క, ఒకసారి నేను చెప్పేది విను. కనిష్క ఆగు. కనిష్క, డ్రైవర్ కనిష్క, ఒకసారి నేను చెప్పేది విను. ఇందులో నేను అమ్మవారి తాళి తీసి తులసి మెడలో కట్టిన మొత్తం వీడియో ఉంది. నా మీద ఒట్టేసి చెప్పు. సరే సరే, నేను చెప్పింది అబద్ధం. కాదు, నిజం. నా సిద్ధు విషయం ఎత్తకుండా ఆ తులసిని దొంగగా నిలబెడతాను. మా ఇద్దరికి అది అడ్డు రాకుండా చూసుకుంటాను. ముందు ప్రెస్ వాళ్ళని పిలుస్తాను. హలో, నేను ఎమ్మెల్యే మునుస్వామి గారి కూతురు కనిష్కని మాట్లాడుతున్నాను. మొన్న గుళ్ళో అమ్మవారి తాళిపోయిందని తెలుసు కదా?
ఆ తాళి ఎక్కడుందో నాకు తెలుసు. నేను చెప్పిన అడ్రస్కి వస్తే మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? అక్కడికి వచ్చేసేయండి. పంతులు గారు, మన గుళ్ళో పోయిన తాళి దొరికింది. కనిష్క, కనిష్క ఆగు. కనిష్క, కనిష్క ఒకసారి ఆగు. కనిష్క, కనిష్క ప్లీజ్ ఆగు. కనిష్క, ఒకసారి నేను చెప్పేది విను. కనిష్క, కనిష్క తులసి, హే తులసి, బయటికి రావే. తులసి, ఏంటమ్మా, ఏమైంది? ఎందుకమ్మా అలా అరుస్తున్నావు? అరవటం కాదు, మీరు చేసిన పనికి ఊరి నుంచి తరిమేయాలి. ఏం జరిగిందమ్మా? చెయ్యాల్సిందంతా చేసి మళ్ళీ ఏం జరిగిందని ఎంత అమాయకంగా అడుగుతున్నారు. హలో, ఏంటి నీ ప్రాబ్లం? ప్రాబ్లం నాది కాదు, ఊరందరిది. గుడిలో అమ్మవారి తాళిపోయిందని మావయ్య గారు, నేను, ఊరంతా ఎంతో టెన్షన్ పడిపోతున్నాం. అసలు నా కూతురంటే నీకెందుకమ్మా అంత కోపం? తను నీకు ఏం అపకారం చేసింది? ఎప్పుడు నా బిడ్డ నిందించాలనే చూస్తావు. అసలు అమ్మవారి తాళిని తీసుకోవాల్సిన అవసరం నా బిడ్డకేముందమ్మా? చూడమ్మా, నువ్వేదో పొరపాటు పడుతున్నావు. అమ్మవారి తాళి కనిపించకే కదా నా కూతురు పెళ్ళాగిపోయింది. అలా కనిపించకుండా చేసింది నీ కూతురే. తాళి తన దగ్గరే ఉంది.